ఇకగాని ఒడిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు.
వారు చాలా నిర్జీవంగా కనిపిస్తున్నారు. నాకెందుకు వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే పాట పాడుకుంటారు, వాళ్ళే చప్పట్లు కొట్టుకుంటారు అన్నట్టు ఉంటారు పై వాళ్ళు అన్నట్టు. మరి ఏం చేసేదేం లేదు అన్నట్టు కింద వారికి బోధ అనుకుంటున్నారు పాపం. అందరికీ ఇప్పుడే బోధ అండి, ఎందుకంటే నిర్జీవంగా కనిపిస్తున్నారు పైవారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక జాగ్రత్త నేర్చుకున్నారు బాగా. ఏమండి సీట్లు ఏమైనా రిజర్వేషన్ చేసామండి పై వాళ్ళకి? చెప్పండి, చేయలేదు కదా. ఆ ఖాళీలు ఏమవుతాయి? వచ్చి కూర్చుంటే ఏమైంది? సరే సౌండ్ పడలేని వాళ్ళు వెనక కూర్చోవచ్చు. అందరికీ అలాగే ఉందా? చెప్పండి. చాలా బాధాకరం మీ అందరం చూస్తుంటే, పై వాళ్ళని చూస్తుంటే. వచ్చే వాళ్ళని ఎదురుగా ఉంటే మాత్రం బాగుంటుంది అని ఇప్పుడే చెప్తున్నాను. ఇలాగ కూర్చోవద్దు. ఏమంటే మీరు వచ్చే వరకు కుర్చీలు వేస్తున్నారు కదండి, కూర్చోటమేగా మీ పని. అది కూడా చేయలేదా? సరే మంచిది, అందరము దేవుని వాక్యంలో కొనసాగుదాము. ఈరోజు మన టాపిక్ సాధకం చేసుకొనుట అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. సాధకము చేసుకొనుట అనే విషయాన్ని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సాధనం వేరు, సాధకం వేరు. ఈ రెండింటికి తేడా వినాలి. ఓటి కనబెట్టు అంటేనేమో డ్యూటీలు అంటావు, మెసేజ్ వస్తున్నాయి అంటావు. సాధకం వేరు, సాధన. నేను సాధనం అన్నట్టు. సాధనం వేరు, సాధకం వేరు. రెండింటిలో తేడా వినాలి. సాధనం అనే మాట ఇంగ్లీష్లో వెసల్ అని రాయబడింది, ఒక పాత్ర. అంటే నేను ఈ వ్యక్తిని, ఈ మనిషిని నేను ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాను. ఈయన నా దృష్టికి ఒక విలువైన పాత్రగా నేను వాడుకోబోతున్నాను అన్న అర్థానికి సాదృశ్యంగా సాధనం అన్నాడు. అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఏడండి. ఇక సాధకం చేసుకొనుట. సాధకం చేసుకొనుట అంటే అర్థము, ఏదైనా నీకు రాని విషయం పదే 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 దానినే నెమరు వేసుకొనుట, దానినే చేసిందే చేయటం, దానిని సాధకం చేసుకొనుట అంటారు. మీకు సులభంగా అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నాను. కొంచెం ఎవరైనా అసలు ఒబేసిటీ ఉన్న వాళ్ళు, బొద్దుగా ఉన్న వాళ్ళు తగ్గాలి అని ప్రయత్నం చేస్తారు. అందుకని మార్నింగే వారు వాకింగ్ అనేది పోతూ ఉంటారు. ఇది డైలీగా అవుతున్నటువంటి, రొటీన్గా జరుగుతున్నటువంటి జీవితం అంటే తగ్గడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాసం ఏమిటంటే, సాధకం ఏమిటంటే, అమ్మా ఈ విధంగా చెప్పండి, ఇలాగా చేస్తున్నారు. అర్థమవుతుందా? అది ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి టీచర్ ఏదో అప్పగించేస్తుంది, అసైన్మెంట్స్ ఏవో అప్పగించినప్పుడు వారు పడతారు, పాటలు పడుతూ ఉంటారు. అది రాకపోతే ఇప్పుడు రోజుల్లో ఎవరు చూడండి, అడిగే పని లేదులేండి, ఫోన్స్ ఉన్నాయి కదా, తగ్గ గట్టేస్తున్నారు, దాని మీద సొల్యూషన్ దొరుకుతుంది. ఇలాగా ఈ విధంగా సాధకం చేసుకుంటున్నారు. ఒక్కొక్క విషయాన్ని గురించి ఆలోచించండి. ఈ విధముగా సాధకం అంటే ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఎక్సర్సైజ్ ఆర్ ప్రాక్టీస్. అమ్మ కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు తగ్గాలి అని. జిమ్ వల్ల మేలు ఉందేమో, కీడు కూడా ఉందనుకుంటా. ఆలోచించండి. కీడు ఉంది, మేలు ఉంది, రెండూ ఉన్నాయి జిమ్ వల్ల. సరే ఏదైతే అది. ఇలాగా ఆ వ్యక్తి యొక్క జీవితం ఇలాగా సాధకం చేసుకుంటున్నారు. ఇక్కడ కూడాను సాధకం చేసుకోవాలి.
అందుకని అపోస్తలుడైన పౌలు గారు నేను సాధకం చేసుకుంటున్నాను అని అన్నారు. దేవుని బిడ్డలారా, కొన్ని తక్కువ చెప్తాను, మిగిలిన నెక్స్ట్ వీక్ లో కంటిన్యూ చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క కృపను బట్టి మనందరం ముందుకు కొనసాగుతున్నాము. ఏదైతే దేవునికి విలువకరముగా, మహిమకరంగా దేవుడు నిన్ను అన్ని విషయంలో ఎంతో ప్రేమతో నిన్ను హత్తుకుని ఆయనలో నిలబెట్టుకోవాలనుకున్నాడు. దానికోసం నువ్వేం చేయాలంటే తప్పనిసరిగా సాధకం చేసుకుంటున్నావు. చేస్తున్నవి చేసుకోవచ్చు, లేకపోతే లేదంటే అది దాని గురించి కాదు. ఈ సాధకం చేసుకునే విషయాలు రకరకాలుగా ఉంటాయి. కొంతమంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు, అనుకరణ. ఇతరులను చూసి బోధపడే కంటే వాక్యాన్ని బట్టి సాధకం చేసుకోవటం ధన్యకరం. ఎందుకంటే ఇతరులలో మేలు చూస్తే, చాలా ప్రయోజనకరమైనవి చూస్తే, అలాగనే వారిలో కొన్ని మెచ్చేవి చూస్తే మంచిదే. కానీ వీళ్ళు మెచ్చేవి చూడరు, మేలుకరము చూడరు, విమర్శనాత్మకమైన కొన్ని విషయాలు గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. అది వాళ్ళ యొక్క తీరు విధానం. దాని గురించి మనం ఏం అనుకోవడానికి లేదు. కనుక దేవుని బిడ్డలాగా ఇమిటేషన్ చాలా ప్రమాదకరం, కొంతవరకు మేలైనా. కనుక దేవుని బిడ్డలాగా నిన్ను నీవు చూసుకుంటే విలువే. నిన్ను నువ్వు చూసుకొని సక్సెస్కుంటే మంచిదే. నిన్ను నువ్వు ఏమైనావో తెలుసుకుంటే చాలా శ్రేష్టమైన సంగతి. నిన్ను నువ్వు ఏ విధంగా నీ జీవితం సాగుతున్నదో, ఎలాగ మాట్లాడుతున్నావో, ఎలాగ నిలబడుతున్నావో, ఎలాగ ఉంటున్నావో అనేది ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటే, వాక్యంతోనో ప్రార్థనతోనో చూసుకుంటే మంచిదే. కానీ ఇలాగ ఉండదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. కనుక చివరి దినాల్లో ఉన్నాం కనుక సాధకం చేసుకునేట అనేది దేవుడు కోరుకుంటున్న విషయం. భక్తి విషయంలో ఎవరిని చూడవద్దు, విశ్వాస విషయంలో మరొకరి వైపు చూడవద్దు. దైవికమైన సహవాసంలోనూ పెరిగి చక్కగా సహవాసం వృద్ధి పొంది సహవాస అనుభవంలో వేడుపాలన జీవితంలో ముందుకు సాగటానికి ఒకరి ఎవరి అవసరం లేదు. నీకు దేవుని వాక్యాన్ని నీకు పట్టుకోమా. దేవుని బిడ్డలారా, ప్రార్థన నీకు బలమైన ఆయుధం. దేవుని యొక్క చిత్తం వైపు చూడటమే ఇదే దేవుడు కోరుకుంటున్న విషయం. కనుక ఇందుకు నువ్వు సాగాలి. అలాగే దైవికమైన ప్రేమను అలవర్చుకునే విషయంలో ఆమె ఏదో చేసింది, ఆమె ఎంతో ప్రేమగా ఉంటుంది అని అనుకోవద్దు. మనుషుల ప్రేమ తాత్కాలికమైనది. మనుషుల ప్రేమ అప్పుడే పడిన మంచు వలె ఉంటుంది. దేవుని బిడ్డలారా, లేదా గాలి తరుగుతున్నట్టుగా ఉంటుంది. ఇలాగ నీ ప్రేమ అలా ఉండవద్దు. గాలి తరుగుతున్నట్టు కానీ, లేక అప్పుడే పడ్డ మంచు వలె కానీ ఉండవద్దు. శాశ్వతంగా దేవుని ప్రేమ నీలో అక్కబడాలి, నీలో ఉండాలి, నీలో వేపారి జీవించాలి. ఆ రోజు గడ్డం ఆ తల మీద కూడా ఎలాగ అంచుల పట్టుకు పొల్లిపోయిందో అలాగ నీ జీవితంలో ఆ ప్రేమ వృద్ధి పొందేలాగా ఉండాలి. కానీ అది నువ్వు అలవర్చుకోవడానికి వాక్యమే అవసరము, అలాగే ప్రార్థన అవసరము, దేవుని యొక్క కృప నీకు అవసరమైంది. దేవుని నువ్వు చూడాలి. ఇదే సాధకం చేసుకుంటా అంటే. అలాగే సమాధానం విషయంలో కూడాను దేవుని బిడ్డలారా, సమాధానంతో సాధకం చేసుకోవాలి.
ఏమిటా సమాధానం? ప్రభు యేసుక్రీస్తు వారే ఆయన శిలువలో ఉండి ఆయన అందరిని కూడా క్షమించేశాడు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. ఆయన చూడు, ఆయన చూడాలి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక ఈ విధమైనటువంటి సమాధానం కలిగిన హృదయము, సమాధానం కలిగిన మనసు, సమాధానం కలిగిన స్థితి, సమాధానం కలిగిన వాక్యములు, సమాధానం కలిగిన దేవుడు రాజ్యానికి ప్రయాణము కనుక నువ్వు ఆ విధంగా సాధకం చేసుకోవాలి, సాధకం చేసుకోవాలి. ఇకపోతే దేవుని బిడ్డలారా నీ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తంలో అన్ని విషయంలో క్షమించబడుట. మొదటగా నువ్వు క్షమించబడాలి. ఆ తర్వాత అందరితో కూడా నువ్వు అందరిని క్షమించేలాంటి మంచి మనసు నీకు కావాలి. దేవుని బిడ్డలారా ఇదే క్రీస్తు యేసు కలిగిన మనసు. క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే ఇదేనండి. ఇది నువ్వు సాధకం చేసుకోవాలి, ఇది నువ్వు సాధకం చేసుకోవాలి. కనుక సాధకం చేసుకో. ఎక్సర్సైజ్, ఐ డూ ఎక్సర్సైజ్ అంటాడు. నేను అభ్యాసం చేసుకుంటున్నాను అన్నాడు. ఎవరైనా చెప్పండి. అది నేను సాధకం చేసుకున్నా, అభ్యాసం చేసుకుంటున్నాను అన్నాడు. అంటే లేవేమో, ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు నాకు జీవితంలో లేవేమో. ఎందుకంటే నేను హింసకులను, దూషికులను, హానికరులను అని అంటాడు కదా. అలాంటి వాటిని నాకు ఇవన్నీ ఎలా వస్తాయి? ఎక్కడి నుండి వస్తాయి? ఏ విధంగా వస్తాయి అని తన జీవితంలో ఒకసారి ప్రశ్నించుకుని ఉంటాను. అందుకే ఇవన్నీ నా జీవితంలో నేను పొందాలి, పొందుకోవాలి, నాకు కావాలి అనేటువంటి తపన, పోరాటంతో సాధకం చేసుకున్నాడంట. దేవుడి స్తోత్రములు, హల్లెలూయా. అభ్యాసం చేసుకున్నాడంట. దేవుడి స్తోత్రములు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కూడా ఇలాగ ముందుకు వస్తే విమర్శించడం మానేయి. విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఆత్మీయంగా కొంతమంది విమర్శించాలి. భక్తిలో రాణించడానికి కాదు, విశ్వాసంలో రాణించడానికి కాదు, ప్రేమలో రాణించడానికి కాదు, దేవుడు పొందడానికి కాదు, దేవుడు ఆత్మతో వర్తనాలని కాదు, లేదా దేవుడికి వెళ్ళడానికి కాదు, విమర్శించడానికే పుట్టాలి. అలా మందిగా కాదేమో. దేవుని బిడ్డలు ఆలోచించండి. సాధకం చేసుకోవాలి, సాధకం ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకు బయటలోకి వస్తాను, చదివిస్తాను. డిఫరెన్స్, నువ్వు కొత్తగా ఒక కత్తిపీటను కొన్నావు. ఆ చేసేవాడు నీకు అన్ని విధముల సాన పెట్టిస్తాడమ్మా. చెప్పండి, అందుకు కదా ఎట్లిస్తాడు? మామూలుగా ఇస్తాడు. పదును ఉండదు. ఏమిడదు? పదును కావాలంటే నువ్వేం చేస్తావు? సాన పెట్ట. అంటే నువ్వు క్రమేపీ దాన్ని వాడుతూ ఉంటే ఏమవుతుంది? గట్టిగా చెప్పండి. వాడుతుంటే ఏమవుతుంది? అది నీవు వాడుతున్నావా, ఇతరుల వాడుతూ అయిపోతుందా? ఎవరితో వాడే చెప్పాలి. ఎవరిది? మరి నీ ఆత్మీయ జీవితంలో ఇంకొకరు ప్రవేశించకూడదు. ఆమేన్. నీ ఆత్మీయ జీవితంలోకి సెకండ్ పర్సన్ లేక థర్డ్ పర్సన్ ఉండనేయకూడదు. ఓన్లీ వన్ గాడ్. అద్వితీయుడు. అద్వితీయుడు అంటే తెలుగు మాట, ఇంగ్లీష్ లో ఓన్లీ వన్ గాడ్ అన్నారు. ఆయనే ఉండాలి, నీలో ఉండాలి, నీతో ఉండాలి, నీ చుట్టూ ఆవరించాలి. నీ అన్ని విషయంలో నీ మీద ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత ఉన్న వ్యక్తిగా దేవుడిని నువ్వు పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు సాధకం చేసుకోవడానికి పోతావు. ఎందుకు? ఎవరిని చూస్తున్నావు? నీ మీద ఒక అధికారి ఉన్నాడు. ఆమె కాదు, ఏమి కాదు, ఆయన కాదు, ఏమి కాదు. కనుక సాధకం చేసుకో, ప్రాక్టీస్ చెయ్యి, ఎక్సర్సైజ్ చెయ్యి. ఆలోచించండి, ఆలోచించండి. ప్రాక్టీస్ అనే అనుభవం, ఎక్సర్సైజ్ అనే అనుభవం లేనప్పుడు ఒక చిన్న అనుభవం నేను సొంతగా చెప్పను. కానీ ఆ యొక్క యాకోబు గారు అంటారు పత్రికలో. యాకోబు గారు ఎవరో తెలుసా అండి? యేసు ప్రభు వారి ఆఫ్ బ్రదర్. ఆఫ్ బ్రదర్ అంటే అర్థం ఏంటంటే
యేసు ప్రభువారు పుట్టిన తర్వాత మరియకు సంతానం కలిగింది. వినాలి మీరు అంత బాగా, పైవారితో సహా. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత ఆమెకు సంతానం కలిగింది యేసేపు ద్వారా. ఆ సంతానంలో యాకోబు కూడా ఉన్నాడు. ఆయన రాస్తాడు, సాధకం లేని జీవితం, ఇతరుల మెప్పు గంట పొందే వారి జీవితం, ఇతరులు హెచ్చిస్తే ఉబ్బిపోయి తప్పిపోయిన వారి జీవితం, బెలూన్ల వల్ల ఉబ్బిపోయే వారి జీవితం, పాల పొంగు వల్లే అలా బుసబుసలాడుతూ వచ్చే వారి జీవితం ఎలా ఉంటుందంటే, అర్థంలో తన సహజ స్థితిని చూసుకొని అవతల పోయి ఎట్టివాడో చెప్పాలి. అందరూ ఎట్టివాడో పాల పొంగి ఎట్లుంటుంది చెప్పాలి. పాల పొంగి ఎలా ఉంటుంది ఏమండి చెప్పాలి. కొనాలి వారం వాళ్ళు తోడు టీ పెట్టుకోవాలని పెట్టుకుంటుంటే ఇరిగిపోయి మా శాంతి ఇలాగా ఉన్నాయి అని అన్నారు. నాకు అట్లా కాదక్క, ఎండాకాలం ఉండవు, పాలు ఆరిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు కలిపు, ఆ తర్వాత నువ్వు టీ పెట్టుకునేటప్పుడు నీళ్ళు కలిపాక అప్పుడు ఉంటాయి. అలా చేస్తే నిజంగానే ఉండదు. ఆ ప్రాక్టీస్ చేస్తుంది కదా. ఏమండి ప్రాక్టీస్ చేసింది కదా, నేను కూడా చేశాను. చేస్తేనే కదా చెప్పింది, చేయకపోతే చెప్పదుగా. కనుక దేవుని బిడ్డలారా, అప్పుడు ఎంతసేపు ఉంటుంది అవతలకు పోయి అది సాధకం లేని బ్రతుకులు జీవితాలన్నీ కూడాను అవతల పోయేట్టు వారు మర్చిపోతారంట. వారిలాగా ఉండవద్దు, ఉబ్బిస్తే ఉబ్బబాకు, తప్పిస్తే తప్పిపోవు మాకు, ఆకాశానికి ఎత్తేస్తావు మాకు. ఆకాశంలో పడదోబడింది ఒకటి లూసిఫర్. ఆలోచించండి, ఎలా నీవు మూలక తోయబడితే అంతా దేశ ప్రాప్తులనండి హెచ్చుకున్నదండి లూసిఫర్. సాధకం లేని జీవితం దాని బతుకం. దూతలో ప్రధాన దూతే ఒకప్పుడు దాని అందాన్ని చూసి, దాని స్థితిని చూసి ముసిపోయి, దాని యొక్క ఆట పాట సమస్తానికి ఒరిగి కరిగిపోయింది. దానికి అది ఏకో చుక్క ఎలా పడిపోతుంది. వద్దో సాధకం చేసుకో, నీ మట్టుకు నీవే సాధకం చేసుకున్న వాళ్ళు మాత్రమే రేపు దేవునితో ఉంటారు. అక్కడ ఉంటారు. కనుక దేవుని పిల్లలు ఆలోచించండి. ఈరోజు నీవు ప్రాక్టీస్ లేదా ఎక్సర్సైజ్ చేసుకో నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ వాక్యం అనుభవం లేని జీవితాన్ని అనుభవం తెచ్చుకోవడానికి ప్రాక్టీస్ చేయి. భలే చెప్పే రోజు సంకలే వద్దు. అవును, కనుక ఆలోచించండి పిల్లగా, నువ్వు సాధకం చేసుకోండి. ఇమిటేషన్ చేయవద్దు, నువ్వు చేయవద్దు, నువ్వు ఇమిటేషన్ లోపడవద్దు. వద్దు. ఆలోచించండి. క్రైస్ట్ ఫాలోవర్స్ అంతా ఎలా ఉంటారో తెలుసా? క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తు శిష్యులుగా ఉన్నవారు. వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి రికగ్నైజేషన్ ఉంటుంది ప్రభువు దగ్గర, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అవును, శిష్యుడు అంటే ఊరినే కాదు. శిష్యుడు కాదు, అందరూ శిష్యులు కాదు, వేల సంఖ్యలో ప్రభుత్వం వెంబడించిన వారు అందరూ శిష్యులు కాలేదు. గత దేవుని బిడ్డలాగా ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు అభ్యాసం చేసుకో, సాధకం చేసుకోవాలి. అనుభవాలనే జీవితం ఉంటే ఇప్పటికైనా టుడే ఈ రోజు నుండి నువ్వు దేవుని రక్తంలో చక్కగా వర్తిల్లుతావు. దేవుని స్తోత్రములో హల్లెలూయా. ఈ రోజు నుండి నువ్వు అన్ని విషయంలో నువ్వు ఒక ప్రాక్టీస్ అనుభవాలకి నీవే గుర్తించగలిగి, నా జీవితం ఇది, నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు ఒక స్థితి ఇలా ఉందని నువ్వు ఎప్పుడైతే గమనించుకో
నేర్చుకుంటావో ఇప్పుడైనా నువ్వు దాని గురించి నువ్వు ఆలోచనలో పెట్టి నువ్వు అభ్యాసం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుడి కృపలో అన్ని విషయంలో నువ్వు వర్తిల్లుతావు. అలా ఉంటానికి సిద్ధపడ్డావా? అలా ఉంటానికి సిద్ధపడి వచ్చావా? ఒకసారి ప్రశ్నించుకోండి. అందుకని అంటాడు పౌలు గారి యొక్క అనుభవాలు 1-2 విన్నాము, చూద్దాం. అపోస్తలుల కార్యం త్వరగా ముగిస్తాం, అందుకని నెక్స్ట్ వీక్లో కంటిన్యూ చేస్తాం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున చదవమ్మా. నేనును కొంచెం మైకు ఉందా? చదువు. ఈ విధమున ఆ. నేనును ఆ. దేవుని ఎడలను ఆ. మనుషుల ఎడలను ఆ. ఎల్లప్పుడు నా మనస్సాక్షి ఆ. నిర్దోషమైనదిగా ఉండునట్లు ఆ. అభ్యాసము చేసుకొనుచున్నాను. చూశారండి, కనుక మనస్సాక్షి చాలా శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది మనస్సాక్షి. నువ్వు తప్పు చేస్తుంటే మనస్సాక్షి చెప్తున్నది బాగాలేదే, బాగుండలేదే, అవును. నువ్వు చేయడానికి పనులు చేస్తుంటే మనస్సాక్షి చెప్తున్నది నీ మీద ఆరోపణ చేస్తుంది. వద్దు, దేవుడి మెచ్చడు అని చెప్తుంది. అపనమ్మకస్తులుగా నువ్వు జీవిస్తున్నట్లయితే వద్దు, దేవుడితో పొందలేవు అని చెప్తున్నది. కనుక ఈ మనస్సాక్షి నీ మీద ఏ విధమైన నేరస్థాపన చేయకుండా ఉండటానికి అని అంటున్నాడు. నేను నిర్దోషంగా జీవించడానికి దేవుని ఎదుట, మీ ఎదుట కాదు, తర్వాత నేను అభ్యాసం చేసుకుంటున్నాను అన్నాడు. ఆలోచించండి ప్రియులారా, ఒకడు నిన్ను ఘనంగా ఎంచే కంటే దేవుడు నిన్ను ఘనంగా ఎంచబడటం చాలా ప్రీతికరమైన విషయం. అందరూ త్రోసివేసినా వెలివేసినా పర్వాలేదు. మీ అందరూ తెలుసు, యాకోబు యొక్క మొదటి భార్య లేయా భర్త ద్వేషించాడు. భర్త ద్వేషిస్తే ఏమైంది? దేవుడు ప్రేమించింది. దేవుడు బిడ్డలారా, ఆమె మనస్సాక్షి సరైనదిగానే ఎంచుకున్నది. పర్వాలేదు, నా భర్త నన్ను ద్వేషించినా పర్వాలేదు, నా ప్రభు నన్ను ప్రేమించాడు అనుకున్నది. ఆ ప్రేమతోనే తరించి వరించిపోయింది, తడిసి ముద్దయిపోయింది. అందుకనే వరుసగా 4 కుమారులుగా వేసేసింది. తర్వాత గ్యాప్ వచ్చింది, కానుపులు విడిగాను. తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో ఎవరు ఎంతమంది అనేదానికంటే దేవుని ఎదుటి మనస్సాక్షిని చాలా యోగ్యముగా దేవుడు మెచ్చేలాగా, ఆయన మెచ్చేలాగా నిర్దోషత్వాన్ని కనపరచు. సేమ్ దానియేలు కూడా ఇదే మాట అన్నాడు. నీ దృష్టి కాదు రాజా, నీ దృష్టి పడాల్సినంత అవసరమే నాకేం పట్టింది. నువ్వు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నువ్వు ఆకాశానికి ఎత్తేస్తే అయిపోయినా, నువ్వు బహుమానించినా ఇవ్వకపోయినా, నన్ను సమాసించినా ఇవ్వకపోయినా, నాకు కిరీటం నువ్వు పెట్టకపోయినా, నా ప్రభు దృష్టిగా నేను ఎలా ఉన్నాను? నిర్దోషినిగా కనబడితిని. అంతే అంతే అంతే. బిడ్డలారా, ఆలోచించండి. కనుక నిర్దోషత్వము దీన్ని ఒక విధంగా మనం చెప్పుకుంటే మనకు ఒక పర్యాయ పదం హానెస్ట్, నిజాయితీ. అవును, దేవుడు కోరుకుంటుంది. దీనికోసం అభ్యాసం చేసుకోవాలి, దీనికోసం అభ్యాసం తీసుకోవాలి. ఆలోచించండి. ఇలా ఉండటానికి ఇష్టపడుతున్నావా? 2 కొరింథీయులు 10వ అధ్యాయము 2
2 కొరింథీ 10:4 చదవండి త్వరగా. మా యుద్ధోపకరణములు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు ఆ, గాని ఆ. దేవుని ఎదుట ఆ. దుర్గములను పడద్రోయి జాలనంత ఆ. బలము కలవై ఉన్నవి. చూస్తారా, అక్కడ పౌలుగా చెప్తున్నాడు, నా యుద్ధోపకరణం ఏంటో తెలుసా? మై వెపన్స్ ఇస్ నాట్ కార్నల్, శరీర సంబంధం కావు, నాట్ ఫ్లెష్ కావు, శరీర సంబంధమైన కావు, శరీర సంబంధమైనవి చాలా ప్రమాదకరము. కనుక నువ్వు సాధకం చేసుకుని ఆత్మీయంగా ప్రభు యొక్క మెప్పు గంట కోరుకున్నావా? శరీర సంబంధమైనవి త్యజించు, శరీర సంబంధమైన విడిచిపెట్టాయి. దేవుడు ఒక తుమ్మ చెట్టును ఎందుకు కోరుకున్నాడు? శ్రేష్టమైన వృక్షములు చాలా ఉంటాయి. దేవదాసు సరళ గొంజి చాలా శ్రేష్టమైనవి, ఎవరి గురించి అన్నారు వాటిని. ఎప్పుడు పచ్చగానే ఉంటాయి అంట, కానీ పచ్చగా ఉన్న వాటిని కోరుకోవాలి. నీ అందం, నీ సందం, నీ కోట్లు, నీ బంగారం, నీ ఉన్న వెండి, నువ్వు ఉన్నటువంటి ఈ హోదాలు, నీకున్న పేరు ప్రతిష్టలు, నీకు ఉన్నటువంటి పరిస్థితులు ఏమీ చూడాలి. నేను లెక్క కూడా చేయను. నేను ఒక రకం చూసి పడేశాడు. విలువ లేనిది, పనికి మాలేనిది, దౌర్భాగ్యకరమని అందరికి హాని కలిగించాడు. ఏది? సిక్కుమొర్తి, సిక్కుమొర్తి తుమ్మ చెట్టు. దేవుని బిడ్డలారా, ఇదంతా ప్రమాదకరమే. చెట్టు కిందకు వెళ్ళి ఒక సెకండ్ నిలబడు, గమ్మోతుకుంటుంది, ప్లస్ ఇంకా ముళ్ళు గుచ్చుకుంటుంది. ఎంత ఏడిపిస్తుంది అది. వినాలి, ఇక్కడ ఎంతమంది ఏడిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ, దాన్ని వెళ్ళిన వాళ్ళందరినీ, దాన్ని వెళ్ళాము, దాన్ని ఎందుకు వెళ్ళాము తెలిసి వెళ్ళాము. కానీ దేవుడు కోరుకున్నాడు, అందరినీ ఏడిపించే నీవు నాకు కావాలి. ఈరోజు అందరినీ వతుక్కున్నాడే బంకలాగా. ఆ బంక అయితే నేను వదిలిస్తా, జాగిస్తాను రా అని కోరుకుంటే ఏమన్నాడో తెలుసా? దాని బెరడంతా వచ్చి వేసాడు. బెరడు శరీర సంబంధమైంది. ఆ శరీర సంబంధమైనది పోతేనే ఆత్మ సంబంధమైనది వెలువడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఎండు కొబ్బరి ఆ గానుగలో వెళ్తే కానీ కొబ్బరి నూనె రాదు. ఆముదము గింజలు ఆ గానుగలో వెళ్తే కానీ ఆముదము రాదు. ఆలోచించండి పిల్లరా, నువ్వులు ఆ గానుగలో వెళ్తే కానీ ఏం కాదు. అని ఆత్మీయ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితి అంతయు దేవుని కృప, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రేమ, ఐక్యత, సమాధానము, అలాగే మెండైనటువంటి ఆయన యొక్క విశేషకరమైనటువంటి గుణలక్షణములు దీనిలో నుండి బయటకు కనిపించాలి అంటే మొట్టమొదటి శరీర సంబంధాన్ని వదిలించాలి, జాడించాలి. దేవుని స్తోత్రం. శరీర సంబంధమై ఉన్నంత వరకు కూడా నువ్వు ఎదుగుబోతు అంటున్నావు. ఏమైనా చేయవచ్చు నువ్వు, అంతే. ఆలోచించండి. అడగం, పాఠం ఇవన్నీ ఒకటో ఒక మాట రాయబడి ఉంది. చదువుదాం. రోమేలు రాసిన పత్రిక, రోమపత్రిక. నన్ను ఎంత ఆలోచింపచేసిందంటే నడిపించేసింది. చదువుదాం. రోమేలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమేలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29 చదవాలి. త్వరగా తీయండి అమ్మ. ఏలయనగా దేవుడు తన కృపావరము విషయములోను, పిలుపు విషయములో
కథలు చూసారా? దేవుడి ఇచ్చిన కృపావరం విషయంలో పశ్చాత్తాపడు, ప్లస్ పిలిపించిన పిలుపు వలన పశ్చాత్తాపడు. నీకు నా శరీర సంబంధమైనది ఉంటే, శరీర సంబంధం అతికించుకుంటే, శరీర సంబంధమైన జాలం జీవిస్తే, శరీర సంబంధమైనది అంటే పెట్టుకుని వెంబడిస్తూ ఉంటే ఏ మాత్రము దేవుడు పిలుపు లెక్క చేయడు. నీకు ఇచ్చిన కృపావరం లేవు, లెక్క లేని పొందవచ్చు. ఏమేమో కలిగి ఉండవచ్చు. తస్మాత్ జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించాలి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మీయత బయటకు రావాలి. అంతే. ఒక పువ్వు వినాలి ఇక్కడ. మొక్కగా ఉన్నప్పుడు దానిలో ఉన్న వాసన బయటకు రాదు. వస్తుందా? నిజమా కాదా? గట్టి చెప్పండి. నేను పొరపాటు చెప్తున్నాను. పేరు చెప్పండి. అవునా కాదా? మొక్కగా ఉంటే వాసన రాదు. అదేం చేయాలి? రోజం విచ్చుకోవాలి. ఏమండి? అది విచ్చుకోవాలి. విచ్చుకుంటే దాని యొక్క పరిమళము, దాని సువాసన అదే అనేక మంది ఆకర్షించుకుంటాయి. నువ్వు వెళ్తావు కానీ దానికి అది రాదు. నీ దగ్గర అదే సంగతి మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? చెప్పాలి. గులాబీ దగ్గరికి వచ్చి పోసుకొని నువ్వు పెట్టుకుంటున్నావా? అది వచ్చి నేను నీ తల్లో ఉంటున్నాను. చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అబ్బా. అవునా? మల్లె అనేది నీ దగ్గర నువ్వు తెచ్చుకొని పెట్టుకుంటున్నావా? అది నీ దగ్గరకు వచ్చిందా? చెప్పాలి అమ్మా. చెప్పమ్మా సప్న. అమ్మా ఖచ్చితంగా చచ్చినట్టు అంతేనా? మనోడు అంటాడు, అరే ఏందిరా తిన్నావా, ఏం కొద్దానంటే అడగకూడదు. అడగకూడదు. నేర్పించింది, సాధకం చేసింది. మనోడు సాధకం చేసింది. మీరందరూ భక్తులు సాధకం చేసుకుంటే వాడిని ఎంత సాధకం చేసిందో చేసి పడేసింది. ఏంద్రా ఏంద్రా ఎంత తిన్నావరా? ఏంద్ర కుక్కలాగా తిన్నా నేర్పించేసింది. అడగకూడదు. లేకుండా తినాలి. అడగకూడదు. ఏంద్రా ఏంది మంచి తాగేవా, పాలు తాగేవంటే ఎంత తాగేవా అంటే సరే ఒక్కలాగా తాగా. అంతేనండి, నిజమండి. రోజు మాకు జోక్స్ అండి. వాడికి జోకు వాడి మీద వాళ్ళ నాయనమ్మకి మనం లెక్కలేదు. ఆహా ఇప్పుడు వీడు రేయంటే వినను, ఆమె చూసిందంటే ఇదంతే సంగతి. కనుక నువ్వు వెళ్తున్నావా ప్రభుత్వానికి, అదే నేను వచ్చిందా చెప్పాలి. అలాగే దేవుని ఆత్మ శరీర సంబంధమైనంత వరకు దేవుని ఆత్మతో నువ్వు ముందుకు రాలేవు. ఈ యుద్ధోపకరణములు దేవుని ఆత్మ ద్వారా నువ్వు పొందవలసినవే. అప్పుడు విజయాన్ని చూస్తావు. గొప్ప గొప్ప కార్యాలయంతో నువ్వు కనులారా చూడగలవు. కనుక ఇవన్నీ అలాగే అంటు పెట్టుకున్నట్లయితే నువ్వు సాధకం చేసుకోకపోతే శరీరం రాలిపోదు. అది గుర్తుంచుకో. 2000లో నాకు చిన్న ఇక్కడ ఒక సర్జరీ జరిగింది. నాకు 2000లో 25 సంవత్సరాలు పుట్టి వేస్తారు. 9 పడ్డాయి. 11వ రోజు రమ్మన్నారు. వెళ్ళాను. డాక్టర్ ఆశ్చర్యపడ్డారు. ఎందుకు పిలుస్తా లేవు కట్ చేయడానికి కూడా. బాడీలో కలిసిపోయింది. కట్ చేయడానికి లేదు. చాలా శరీరం మీద చాలా మంచిదండి. అదే మూడి కూడా అది కట్ చేయడానికి లేదు అన్న. ఏమండి? ఆత్మతో ఐక్యపరచబడితే తండ్రి రాలిపోతుంది. శరీరముతో అతుక్కుని పోయినట్లయితే శరీర సంబంధంగా యుద్ధోపకరణం కంటితో చేసిన పిల్లలాగా అవి అంతేమంటాయి. ఆ యుద్ధోపకరణం అక్కడే ఉంటాయి. నన్ను నువ్వు తగ్గించుకోలేవు. నేను ఇక్కడే ఉంటా. ఏందో పెద్ద ప్రార్థన చేస్తున్నావే. ఆ యుద్ధోపకరణం శరీర సంబంధమే కావని శరీర సంబంధంగానే ప్రార్థన చేస్తున్నావు. శరీర సంబంధంగానే ఏడ్చావు ఇప్పటి వరకు. ఆలోచించండి. నీకు ఆ ఊర్లో ఉన్నప్పుడు రాణిమ గారు వాక్యం చెప్పిన తర్వాత కర్ర వెనక పెట్టుకొని మనిషికి తిరిగారు.
ఏడ్చి ప్రార్థన చేయడం ఖచ్చితంగా అది ఇక్కడ ఉంటుంది. కన్నీటి ప్రార్థన రావాలి. ఎవరు కన్నీటి ప్రార్థన చేయట్లేదు అని కథ వెనక పెట్టుకుని ఖచ్చితంగా మనిషి వెంట తిరుగుతూ ఉండేదండి. కన్నీటి ప్రార్థన శ్రేష్టకరమైనది. ఆత్మ సంబంధమైన ప్రతిదీ ఆ యొక్క ప్రార్థన ఆత్మ ద్వారా నువ్వు ఏదైనా సరే నువ్వు ఆటోమేటిక్ గా ఈ ఉన్నటువంటి నీ ఎదుట ఉన్నటువంటి ఈ తేజస్సమైన యుద్ధోపకరణాన్ని గురించి తెలియకుండా రిలీజ్ చేసుకుంటావు. దేవుని స్తోత్రం. ఇంకా సాధకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అంటున్నాడు మా శరీర సంబంధమైనవి మా యుద్ధోపకరణలు కావు. పిల్లరా, ఈ మధ్యాహ్న కాలంలో సాధకం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఏమండి, నువ్వు భక్తి విషయంలో నువ్వు సాధకం చేసుకోవాలి. సాధకం చేసుకోవాలంటే ఎలా ఉండాలి? 2 తిమోతి 4:7 త్వరగా 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి క్షమించండి. 1 తిమోతి శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అవునా? కనుక శరీర సంబంధమైన కొంచెం మట్టిగా సాధకం చేసుకోగలరు, పరిపూర్ణంగా రాగలరు. ఆలోచించండి ప్రియులారా. కనుక పరిపూర్ణతలోకి నువ్వు రావడానికి నీ శరీరము అడ్డొస్తున్నది. నీ శరీర సంబంధ క్రియలు, నీ శరీర సంబంధమైనటువంటి దేవుడు ఇష్టపడినటువంటి కొన్ని ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని రాశారేమో కానీ ఇంకా కొన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. పొగలబట్టిన దాన్ని ఏమండి, ఎందుకంటే ఆలోచించండి. ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదా డాక్టర్, ఉప్పు కారం తగ్గించమని. మనం దైవంగా తగ్గించుకుందాం. ఎగిసిపోయే శరీరాన్ని ఆగవే అని నువ్వు సరి చేసుకోవడానికి కాస్త తగ్గించుకుంటే మంచిది కదా. దేవుని బిడ్డలారా, కొంచెం మట్టిగా సాధకం పరిపూర్ణతలోకి నువ్వు రావాలి. ఒక మాట చెప్తాను, త్వరగా ఒక పాయింట్ చెప్పేసి ముగిస్తాను. పరిపూర్ణత సింపుల్ గా హెచ్చరించాడు ఎస్కేల్ గ్రంథంలో. బలిపీఠం అడుగు నుండి నీరు ఉప్పుతూ వచ్చింది. ఎస్కేలు ఆ నీటిలో అలా నిలబడి ఉన్నాడు. దేవదూత వచ్చి చక్కగా కొలవటానికి సిద్ధపడి ప్రారంభం. ఏమండి, ప్రారంభం చీల మండలం అంటే ఇక్కడ వరకే వచ్చినాయి అమ్మా. భక్తిలో చీల మండలం దాకా వచ్చింది. పట్టాలు పెట్టుకుంటే కాదు, సిగ్గులేదు. పిల్లల కన్నా కూడాను గల్లు 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 తిరుగుతూ ఉంటారు. వెళ్ళే మనో సంతానం వచ్చినా సరే ఇలా సిగ్గుంటుందేమో. ఏమంటే నీ దాహం లేదు. ఆలోచించండి. సత్వం ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని విషయాలలో మనం దేవుని యొక్క సన్నిధిలో చాలా యోగ్యమైన వారిగా కనిపించాలి. ఈ వయసు కాదు ముఖ్యం కావాల్సింది, ఈ యోగ్యమైన జీవితం దేవుడు చూస్తున్నాడు. ఏ వయసులో ఉన్నావు అనేది కాదు ముఖ్యం. ఏ వయసులో ఉన్నావు అనేది నీ వయస్సును బట్టి నిన్నెవడను అది సంబంధం. ధృవీకరించబడే వాళ్ళు బోళమని అంటున్నారు. కానీ దేవుడు అప్పుడు చెప్తున్నది చీలమండలం మొట్టమొట్ట కూల్చాడంట. మొట్టమొట్ట మోదుమ సంఘం బాప్తి సంఘం అంతే. ఇప్పుడు అందరూ ఈ అనుభవంలోనే పడ్డారు. నోకల అనుభవం రాల.
ఏమండి అది క్రమేపీ పెరిగిందంట. భక్తిని సాధకం చేసుకున్నాడు, అలవర్చుకుంటూ వచ్చాడు. శరీర సంబంధం అడ్డు వస్తే, శరీర సంబంధమైంది వేలాడుతుంటే, శరీర సంబంధమైంది ఉంటే పీకి ప్రశ్న పడేయాలనుకున్నాడు. పడవేశాడు కనుకనే అమ్మా ఎక్కడ దాకా వచ్చింది? వచ్చేసింది. సెకండ్ స్టేజ్ మోకరించాడు. మందిరం కట్టిన తర్వాత సొలొమోను మోకరించి చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితం విన్నాడు దేవుడు. ఒక మాట అన్నాడు దేవుడు. చాలా మంది వెళ్ళండి 2:8 వచ్చాయను అంత మీరు చదువుకుంటే అక్కడ దేవుడు ఏమి తిరిగి జవాబు ఇచ్చాడు అనేది ఉంది. ఇంత చదువుకుంటున్నా అక్కడ ఒక్క మాట దేవుడు అంటాడు, నా కుమార సొలొమోను, నువ్వు చేసిన ప్రతి ప్రార్థనలు అన్ని కూడా విన్నపములు నేను విన్నాను. ఈ మందిరములో చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు దివారాత్రులు నేను వింటాను, నా కన్నులు చూస్తూ ఉంటాయని మాటిచ్చాడు. ఒకవేళ అలాగా లేకపోయినట్లయితే నేను చెప్పిన రీతిలో ఇజ్రాయేలు లేకపోయినట్లయితే నేను శాపగ్రస్తులుగాను మరొకగాను చేస్తాను. దారిని పోయే వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఈ అంటే హేయమైందిగా శాపాస్పదంగా చేస్తాను అన్నాడు. ఆలోచించబడేలాగా నీ జీవితం కూడా శాపాస్పదంగా ఉండవచ్చు. దేవుడు ఎందుకు పిలవలేదు? శరీర సంబంధం అడ్డం పెట్టుకుని, శరీర సంబంధం ఎలబట్టుకుంటే పీకేసుకుని లాగేసుకోలేక, ఇంకా ఆత్మీయస్థితిలో నాడలేక చదమం అవుతున్నావా? సాధకం చేసుకో. శరీర సంబంధం వల్లే, లోకం సంబంధుల వల్లే నువ్వు జీవించవచ్చు. నలమట్టు కొన్ని వాదం చెప్పుకున్నా. గెహజీ గురువు గారి దగ్గర అమ్మ ఎంతగానే విధేయుడు, ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వాడు, అబ్బా ఎంత ధీరుడు, అయ్యా సమస్తం నీవే నా గురువు అనుకున్నాడు. కానీ అందుకే చెప్పేప్పుడు వారంలో దొంగ శిష్యులు కూడా ఉంటారు. వాళ్ళు వీడొకడం అని విన్నట్టే ఉంటారు. గురువు గారు లాగా జీవించాలనుకున్నారు. గురువు గారి వల్లే అన్ని విషయంలో చాలా యోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉండాలనుకున్నాడు. కానీ ఏమైంది? అనుకోవటం వరకే కానీ సాధకం చేసుకోవాలి. అందుకని శరీరం వెంటబడింది. ఇది 2 సంవత్సరం ఏంటంట 2 సంవత్సరాలు చూడు. ఏది గురువు గారిని చూసారు? గురువు గారి కంటే మించింది ఏది చెప్పండమ్మా? 2 సంవత్సరాలు. ఆత్మ ఒత్తిడి చేసిందేమో, శరీరం ఒత్తిడి చేసిందేమో. పరిగెత్తాడు, తీసుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు, ఎలాగనే వాడి లాగొచ్చాడు. ఎప్పుడైనా సరే సేవకుల మనసు మీతో ఉంటుంది అనే సంగతి మీరు మర్చిపోకండి. ఒకవేళ ఈ రోజు కాకపోయినా 4 రోజులకైనా దేవుడు ఈ విషయాన్ని వారికి బయలుపరుస్తాడు. ఎవరు మోసపోవద్దు. నేను చేసేది ఆమెకేం తెలుసు, నేను మాట్లాడేది ఆమెకే తెలుసు అనుకుంటున్నారేమో. జాగ్రత్త. నేను నమ్మిన దేవుడు నాతో మాట్లాడే దేవుడు. అవును, నన్ను పిలుస్తున్న మొదటి రోజు దగ్గర నుంచి నాతో ఇప్పటికి కూడా వాక్య రూపంలో కూడా నాతో మాట్లాడుతూనే ఉంటాను. ఆదివారం కూడాను ఈ లోపు నేను ధ్యానం చేస్తూ, నాకు ఈ వారం వాక్యం ధ్యానం ఏం బయలుపరుస్తావు నాకు తెలియదు అనుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డ నా మోసపోవద్దు. అందరి సంగతి నాకు తెలుసు. దేవుని బిడ్డారా, గురువు గారికి ఏం తెలియదు అనుకున్నాడు పాపం గెహాజీ. శరీరం సంబంధమైంది అలాగే ఉండిపోయింది కనుకనే సంచులు చూశాడు. దురాశ కలిగింది. తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, దాచుకున్నాడు. ఏమీ తెలియని వాడిగా వచ్చాడు. అన్ని జరిగిపోయినాయి అనుకున్నాడు. కానీ అన్ని చూసింది దేవుని ఆత్మ. దేవునికి మరిగైంది. నీ శరీర సంబంధంగా ఉన్నావా? రేపు దేవుని రాజ్యానికి వెళ్ళాలని వరదలు వేస్తున్నావేమో.
దాన్ని తుప్పు రాలినట్టు రాలు. ఏమంటే తుప్పు రాలిపోయినట్టు రాలిపో. అందుకే అంటున్నాడు మా యుద్ధోపకరణములు అస్సలు కావండి. ఆహా, శరీర సంబంధం కావు. మా యుద్ధోపకరణములు అంతే కూడా అమ్మా ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైనవి. ఆత్మలో నడిచావా? ఆత్మలో మెలుగుగా ఉన్నావా? ఆత్మలో ఆనందిస్తున్నావా? ఆత్మలో పాడుతున్నావా? ఆత్మతో ప్రార్థన చేస్తున్నావా? ఆత్మలో దేవుని కృపను పొందుతున్నావా? ఆత్మతో దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నావా? ఆత్మతో ఆయనతో ఐక్యపరచబడి ఉన్నావా? ఆత్మలో శ్రేష్టకరముగా ఆయన కృప వెంబడి కృపలో అనుభవిస్తూ ఉన్నావా? ఆత్మ సంబంధమైన జీవితం నీకు కావాలి. అంతే. ఆత్మ సంబంధమైన పంటలో ఉంది. ఇజ్రాయేలు తాగారంట. మొదటి కొరింథీ రాసిన 10వ అధ్యాయం త్వరగా. మొదటి కొరింథీ 10వ అధ్యాయం. అందరూ మొదటి కొరింథీ 10వ అధ్యాయము మొదటి నుంచి చదవమ్మా. ఈ సంగతి జస్ట్ రైట్. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అంతే. ఆ పంట క్రీస్తే కొట్టబడిన పంట. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందులో ఆత్మ సంబంధమైన పంటలోని త్రాగినారు. ఆత్మ సంబంధమైనదిగా జీవిస్తున్నావా? సాధకం చేసుకో. ఇప్పటికైనా అమ్మా, ఒక వస్తువు ఏదైనా తుప్పు పెడితే వదిలించుకుంటాను. ఏమండి, చల్ల బయట ఏంటో కొంపకి ఆ తలుపులకో పెట్టింది అంటే ఎంత ఎంక్వైరీ చేసి ఆ మందులు తెప్పించుకుంటారో నేను చూస్తున్నాను జనాల దగ్గర. ఏమి ఆ యొక్క లోకంలో ఏర్పడే చెదలను వదిలించుకోవడానికి అంత ప్రయాసపడతావు. నీవు బట్టిన చెదలు వదిలించుకోవే. ఏమండి, శరీరంలో చెదలు వదిలించుకోవే. ఇది భలే ప్రమాణం. తెల్లగా ఉంటుందండి. చెదలు చూసారా? చూడడం వాళ్ళు అమ్మాయిలు చెప్పండి. తెల్లగా ఉంటుంది. అంటే అత్తా ఉంటుంది. ఇది శరీర సంబంధమైన చెదలను వదిలించుకోవాలి. వాక్యం అనే యాసిడ్ వేసుకోవు. వాక్యం అనే క్షారాన్ని వేసుకోవు. ఏమండి, శుభ్రం చేసుకోవు. అది మాత్రం అలాగే ఉండాలి. అది అలాగే ఉండాలి. ఎంతకాలం ఎన్నాళ్ళు పట్టుకో. ఏమండి, ఈ చెదలు శరీరాన్ని తింటలా నీ ఆత్మ తినేస్తున్నాయి. ఎంత ఘోరం. సాధకం చేసుకో. ఇప్పుడైనా సాధకం చేసుకో. నీ ఆత్మ జీవితం దేవుడికి ఇష్టం. దేవుడు నిన్ను బతులే ఎంత ప్రేమిస్తున్నాడంటే ఎంత ఉన్నతంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు సాధకం చేసుకోవాలని ప్రేమిస్తున్నాడు. సాధకం చేసుకోవడానికి చిన్న కోటింగ్ పంపించాలి. చిన్న పరిష్కారం, చిన్న శోధన కాలం. దేవుని బిడ్డలారా, శోధన, కీడు, అపాయము, అమ్మ కొంచెం దేవుని ఉగ్రత, ఇలాంటి మాటలు కొన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నవే. ఇవన్నీ కూడా నిన్ను సరి చేసేవి. చెదలు పట్టితే వదిలించేది, తుప్పు పడితే విజిపించేది. అమ్మా, ఆలోచించండి. నిన్ను ఒక రకమైన మురికి కుప్పలు దిగజారుతుంటే, పాప కుప్పలకు దిగజారుతుంటే నిన్ను అలాగా లేవనెత్తేది ఆ యొక్క స్థితి. కనుక ఆలోచన చేసుకో. నువ్వు సాధకం చేసుకో. ఇవన్నీ నీకు జీవితంలో సాధకం చేస్తానికి వచ్చే పరీక్షలే. ఏమంటే ఆలోచించండి. అలాగే మొన్నటిదాకా ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చారు, ప్రార్థన చేస్తున్నాను. ఏమండి, నేను బాగా రాసేవా పరిచయం? బాగా రాస్తున్నాను. రాసేవో లేదు మమ్మల్ని. సరేలే, ఈరోజు ఏం చేద్దాం అది చెప్పేవాళ్ళు. ప్రార్థన చేసి పంపించేదాన్ని. కనుక ఈ లోకంలో రాయాలి కనుక రాశారు.
కానీ నువ్వు ఆత్మీయమైన పరీక్షలు రాస్తున్నావే ఏమండి? నువ్వు కూడా ఒక చిన్నపిల్లలాగా ఒక ప్యాడ్ తీసుకెళ్ళాలి. ఆ ప్యాడ్ ఒక లిప్పు ఎమర్చే ఉంటుంది. అమ్మ ఎడిషనల్స్ ఎన్నెన్నో ఉంటాయి. నువ్వెన్ని ఎడిషనల్స్ నింపినా నీ బ్రతుకులో నీ ఆత్మీయస్థితిలో ఆ పరీక్షలో నెగ్గితేనే నువ్వు సాధకం చేస్తున్నట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించండి. ఈ మధ్య బుక్స్ వస్తున్నాయి, బుక్లెస్. అంతవరకే, అంతేనమ్మా? అవును. ఇక అడిషనల్స్ ఏమి ఉంటాం. ఆ బుక్ నింపు. ఆ బుక్ చదువుతున్నాడు దేవుడు ఈరోజు ఆత్మీయంగా. ఓపెన్ చేసాడు నువ్వు రాసిందంతా. ఒకసారి వచ్చేవాడు దేవుడు నువ్వు రాసిందే, అది నువ్వు రాసిందండి. ఇంకొక రాయలేదు. నేను ఈ బుక్ నేను రాయలేదు, నా బుక్ నువ్వు రాయలేదు. నువ్వు రాసిందే దేవుడు తెచ్చాడు. ఆ రాసినవన్నీ రాములే. ఒక మార్క్ వేయటానికి కూడా లేదు, 6 మార్క్ వేయటానికి లేదు. ఏడన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఒక బాబులో పోతే ఇది వాళ్ళు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తారుగా. ఏమండి? మమ్మల్ని ఇప్పుడు స్పాట్ వాల్యుయేషన్ అని చేస్తుంటాయి. మరి ఎన్ని చేస్తుందో ఏది చేస్తుందో నాకేది తెలియదు. ఏమండి? బాగా అన్నింటిలో రాసి చేసేవాడి కనీసం అక్కడ ఒక 6 మార్కు, అక్కడ ఒక 6 మార్కు, అక్కడ ఒక 6 మార్కు ఇవన్నీ చేసి ఎట్టయితే వాడిని పాస్ చేసేటట్టు చేస్తాను. అవునా కదమ్మా? చేశారు కాదు? అవునా? కానీ ఇది ఇక్కడే. కానీ సుబ్రహ్మ 6 మార్కు కాదు, 1/2 మార్కు లేదు. అది గుర్తుంచుకోం. గంధాలు విప్పబడగా గంధాలలో మారు. రాసేది కూడా తెలుస్తాను తర్వాత. ఫస్ట్ నువ్వు రాసింది తెలిస్తే సెకండ్లే ఆయన రాసింది తెలుస్తాను. నువ్వు రాసిందంతా 2 మార్కులు ఉన్నాయి. ఏమండి? ఇంకా ఆయన చేస్తాను చేశాను. ఆయన రాసిన దానిలో కూడాను అంతా ఏమి లేదు. ఏమవుతావు? నువ్వు సాధకం చేసుకోలేనట్టు బుక్ ఓపెన్ కానీ అలాగే ఉంది. లేదు చాయిస్. అసలు చాయిస్ ఇవ్వలేదండి మమ్మీ డాడీ, అసలు చాయిస్ లేవు, క్వశ్చన్స్ ఇవ్వలేవు, రాయలేక సవటమా? ఏమండి? ఈ దత్తమ్మ రాయలేక డాడీ చాయిస్ లేవు. మరి అసలు మళ్ళీ కట్టింగ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏదో జోసఫ్ టఫ్ ఇచ్చాడు. అసలు చాయిస్ లేవు. ఏమండి? దత్తమ్మ సాధకం చేసుకుంటా అలా ఆలోచించాయి. దేని బిడ్డలారా, నీ బ్రతుకు కూడా సాధకం చేసుకోకపోతే ఆ బుక్ ఓపెన్ చేసిందంతా ఎలా ఉంటుంది? ఏమీ లేదు, ఏమీ లేదు. క్లినిక్ లేదు, జట్టింగ్ పడింది. చివరినాలు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించు. ఒక రిఫరెన్స్ చూపిస్తున్నాను, వెళ్ళిపోతాం త్వరగా. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాం, పాయింట్స్ కంటిన్యూ చేస్తాం. ఏ విషయంలో సాధకం చేసుకోవాలండి నెక్స్ట్ వీక్. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అది దేవుని బిడ్డ, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు. కనుక
చదివినట్లయితే అక్కడ కూడా రాయబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు వద్దు, తర్వాత నెక్స్ట్ వీక్లో పొందుతాం. కనుక దేవుని బిడ్డలారా, ఇవన్నీ నువ్వు కలిగి ఉన్న రోజే నీ భక్తి విషయంలో అమ్మ దేవుడికి ఇష్టమైన రూపంలో నువ్వు సాగుతానికి సాధకం చేసుకుంటావు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, వెలుగులు తిరిగి నడిచే కంటే దేవునితో పరిగెత్తడం ఎంత చాలా చాలా మంచిది. ఆలోచించండి. ఒక తాకిన వ్యక్తి మేకలే తిరుగుతాడు. మన నాగరమ్మ గారి గృహ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు పక్కన ఒక వ్యక్తి పెడితే శాంతి అన్నది చూడక పాపం ఎట్లా పడిపోతాడు అని. అవును, కానీ దేవునితో నచ్చేవారు అలాగే నిత్యంగా పడిపోతారు. ఎందుకంటే శరీర సంబంధం ఎక్కిపోయినాయి, ఆత్మ సంబంధమైనది వచ్చేసింది. కనుక ఇప్పటి నుండి నీవు తేజస్ సంబంధం ఎంతో ఉన్నాను. రాత్రి చాలా గడిచింది, అది నాకు గడిచిపోయింది. నీ జీవితం అంతా గతకాలం, గత కాలం చాలు. రాత్రి నీ జీవితం తక్షణ అనుభవం లేని జీవితం, లోకంలో ఉన్న జీవితం, మా దేవుని ఎరగని జీవితం రాత్రి గడిచిపోయింది. ఇప్పుడు బడకాలంలోకి వచ్చావు, ఎంత మాత్రం తట్టుబడగలవు. కనుక ఇలాగ ఉన్న వ్యక్తి పెద్ద సంబంధమైన ఎంతో ఉపకరణలు అనగా ఆత్మ సంబంధం ధరించుకుని ముందుకు సాగుతాడు. ఈ ధరించుకుని సాగే విషయంలో నువ్వు సాధకం చేసుకుంటావా? సాధకం చేసుకోగలవా? దేవుని బిడ్డలారా, తనను చూసి సాధకం చేసుకోవాలి. నీవు సాధకం చేసుకోవాలి. నీ మట్టుకు నీవే. దేవుడు కాదని నువ్వు ఒక దేవుడు నాకు జ్ఞాపకం చేస్తుంది కానీ ఆపేస్తున్నా. నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. ఆయన ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. నా మట్టుకు నేనే నా ప్రభుత్వం ముఖంలోకి చూస్తాను అన్నాడు. కానీ అదేదో శ్యామలమ్మ చూసింది, అదేదో ఈ అమ్మ చూసింది, అదేదో అతను చూశాడు, అందుకే నేను చెప్తున్నాను అనలేదు. వినాలే ఏమన్నాడు చెప్పాలి అందరూ. మరి ఆయమ్మ చూసిందంటే నీకేంటి గొడవలు పడుతున్నాయి. ఏమంటే ఎవరి అనుభవాలు వాళ్ళకి శ్రేష్టకరమైనవి. దేవుడు మాట్లాడే అనుభవంలో, దేవుడి యొక్క ప్రత్యక్షతలో ఓ కథలుగా అనుభవించేటువంటి జీవితమే సాధకమైన జీవితం. దేవుడి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా చెబుతున్నాను. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. సాధకం చేసుకుంటావా? నా మట్టుకు నేనే సాధకం చేసుకుంటాను అనేటువంటి మంచి తీర్మానం, మంచి ఆలోచనలో, మంచి వాక్య అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, ఒక ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిగా. మన నాగేంద్రమ్మ గారి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ నన్ను వాళ్ళ ఆట పెట్టుకున్నారు. అక్కడ వీళ్ళు నాకు అంటే అన్నాను, ఈ శాంతి అంటే ఈ మధ్య వచ్చింది. నేను అన్నాను, స్వప్న కానీ, సౌందర్య కానీ, కెతూర కానీ వీళ్ళందరూ చిన్నపిల్లలు కానీ ఇంత పిల్లల దగ్గర నుంచి నా దగ్గర అనుభూతులు పెరిగారమ్మా అన్నాను. నిజం చెప్తున్నా, ఆ ఎమ్మెల్యేమో మరొకసారి తెప్పించాలని ఉద్దేశం నాకు లేదు. ఏమండి, ఇంత పిల్లల దగ్గర నుంచి నా యొక్క అధీనంలో పెరిగారమ్మా. అందుకే ఈరోజు చక్కని మంచి ప్రార్థన అనుభవం ఉన్నది, మంచి వాక్య అనుభవం ఉన్నది. ఎక్కువ వాళ్ళ ఊళ్ళో స్త్రీల సమాజంలో మాట్లాడుతారండి. ఆశ్చర్యపడతారంట, ఎక్కడ ఏమిటి అనుభవం అంటున్నారంట. నా ఆత్మీయ తల్లి దగ్గర నేను నేర్చుకున్నాను అని చెప్తున్నారు. అలాంటి దమ్మోద్యమాన్ని మీకు ఉన్నదా? అలాంటి దమ్మోద్యమాన్ని దగ్గర ఉన్నదా? ఆలోచించుకోండి. ఇలా అవునా? ఆలోచించుకోండి. సాధకం చేసుకో, సాధకం చేసుకో. చివరి నాలుగు వస్తున్నా కనుక ఎలా ఉన్నా ఒకసారి ఒక నిమిషం ప్రార్థన చేసుకొని ముగించి చేసుకుందాం. చివరి ప్రార్థన చేస్తాం. కనుక పట్టుకుందాం. తర్వాత ప్రార్థన చేయాలి. ఒక నిమిషం ప్రార్థన